is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding quadrilaters exercise 3.4 లో 5th problem. Explain why a rectangle is a convex quadrilateral. కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ ఎందుకు అవుతుంది ఒక రెక్టాంగిల్ అని అడుగుతున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. క్వాడ్రిలేటరల్ అంటే ఇదేనామా? ఓకే, ఇక్కడ డయాగ్నల్స్ ఇన్సైడ్లో మనకి వెళ్తున్నాయి, లోపల బయట ఎక్కడైనా మనము వర్టిసెస్ని జాయిన్ చేస్తున్నామా? లేదు కదా, బయట చేస్తే కాన్కేవ్ అంటాం, ఇక్కడ కాన్వెక్స్ అవుతుంది. సో ఇన్ ఏ రెక్టాంగిల్ both of its diagonals lie in its interior sides. So అందుకనేసి hence it is a convex quadrilateral. ఓకేనా, సింపుల్, చాలా షార్ట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.